ఉప్పెనంత ప్రేమ. ఎపిసోడ్ 85 సీక్రెట్ మిషన్లో దామిని. పవిత్ర కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత ఏం జరిగిందో మొత్తం జియా వివరించి చెప్తుంది. కిరణ్ డైరెక్టర్ మీద అరిచాడని, తరువాత డైరెక్టర్ సామ్రాట్తో గొడవపడి సినిమాను ఆపేశాడని కూడా చెప్తుంది. ఏంటి, డైరెక్టర్ గారు మూవీని క్యాన్సిల్ చేశారా అని షాక్ అవుతూ అడుగుతుంది పవిత్ర. హా, ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయ్యే వరకు వచ్చింది వ్యవహారం. విక్రమ్ సార్ సెట్ వదిలి వెళ్లిపోయారా రోజు. ఈ మూవీను కంటిన్యూ చేయలేనని చెప్పేశారు. తర్వాత ప్రెసిడెంట్ సామ్రాట్ వెళ్లి విక్రమ్ సార్కి సారీ చెప్పి సినిమాను కంటిన్యూ చేయమని కోరారు. లేదంటే విక్రమ్ సార్ వచ్చేవారే కాదు, సినిమా సగంలో ఆగిపోయేది అంటూ పవిత్ర హెయిర్ స్టైల్ను చేస్తూ విషయాలన్నీ వివరిస్తుంది జియా. ఇన్వెస్టర్నే ఎదిరించిన విక్రమ్ కుమార్ ధైర్యానికి పవిత్ర ఇంప్రెస్ అయ్యి డైరెక్టర్ను పొగడ్డం మొదలు పెడుతుంది. అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాన్ని కవర్ చేయాలని చూడకుండా సామ్రాట్ని ఎదిరించి ఆ ఒక్క విషయం కోసం మొత్తం సినిమానే వదులుకోవడానికి సిద్ధమయ్యాడు. విక్రమ్ కుమార్ నిజంగా మంచి ప్రిన్సిపల్స్ ను పాటించే డైరెక్టర్ అనడంలో తప్పే లేదు. మేకప్ చేసుకోవడం పూర్తయిన తర్వాత పవిత్ర విక్రమ్ కుమార్ ను కలవడానికి వెళ్ళింది. పవిత్ర అతని దగ్గరకు వెళ్ళినప్పుడు విక్రమ్ చాలా సీరియస్ గా రైటర్తో స్క్రిప్ట్ డిస్కస్ చేస్తున్నాడు. పవిత్ర రాకను గమనించి, ఓ మధుశ్రీ, నీ హెల్త్ ఎలా ఉంది? నువ్వు ఎలా ఉన్నావో చెక్ చేయడానికి ఒక మనిషిని పంపిద్దామనుకున్నాను, కానీ నువ్వు అప్పటికే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యావని తెలిసింది. ఇప్పుడు నువ్వు ఫైన్ కదా అంటూ అతని పనులను పక్కన పెట్టి అడుగుతాడు. మీరు చూపిస్తున్న అభిమానానికి చాలా థ్యాంక్స్ డైరెక్టర్ గారు. నేనిప్పుడు బాగున్నాను, వర్క్ చేయడానికి రెడీ అయ్యాను. యాక్చువల్గా నా వల్ల మీకు క్రూ మెంబర్స్కి ట్రబుల్స్ వచ్చాయని విన్నాను, నన్ను క్షమించండి అంటూ చిరునవ్వుతో చెప్తుంది పవిత్ర. ఆ రోజు జరిగిన దాంట్లో పవిత్ర తప్పు ఉందని విక్రమ్ అనుకోవడం లేదు. అందుకే ఇట్స్ ఓకే మధుశ్రీ, నాకు తెలిసి నువ్వు దామినీను చెంపదెబ్బ కొట్టినందుకు ఎవరో రివెంజ్ ప్లాన్ చేశారు, నాకు అర్థమైంది. కాని ఆ రోజు నేనేమీ చేయలేకపోయాను. ఇప్పుడు నువ్వు బాగున్నావు, మా అందరికీ అదే సంతోషం. ఈ విషయాలను మనసులో పెట్టుకోకు. ఈ ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్. ఎదుగుతున్న వారిని కిందికి లాగడం ఈ సమాజానికి అలవాటే కదా అని చెప్తాడు విక్రమ్ కుమార్. మొదట పవిత్రతో దామినీను చెంపదెబ్బలు కొట్టించినప్పుడు విజయ్కి పవిత్రతో సంబంధముందని విక్రమ్ అనుమానించలేదు. కాని సామ్రాట్ చేసిన దానికి విక్రమ్కి క్లియర్గా అర్థమైంది, కావాలనే దామినీకి సపోర్ట్ చేస్తూ పవిత్ర మీద రివెంజ్ తీసుకుంటున్నాడు అని. హా, నాకూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అంటూ చేదుగా నవ్వుతుంది పవిత్ర. నువ్వింకా కొత్త కాబట్టి కొంచెం జాగ్రత్తగా నడుచుకో. ఈ పెద్ద పెద్ద వారితో ఛాలెంజెస్ లాంటి వాటికి కొంచెం దూరంగా ఉండు. జరిగినవన్నీ మర్చిపోయి ప్రశాంతమైన మనసుతో యాక్టింగ్ మీద ధ్యాసపెట్టు అంటూ విక్రమ్ కుమార్ అభిమానంతో సలహా ఇస్తాడు. అలాగే డైరెక్టర్ గారు, థ్యాంక్యూ అని చెప్పి పవిత్ర వెళ్లిపోతుంది. వెనక్కి తిరిగి వెళ్లిపోతున్న పవిత్ర వైపు చూస్తూ మౌనంగా ఉండిపోయాడు విక్రమ్ కుమార్. అతను పవిత్రను కరెక్ట్గా జడ్జ్ చేశాడని ఫీల్ అవుతాడు. మధుశ్రీకి నిజంగా మంచి టాలెంట్, పొటెన్షియల్ ఉంది. తను ఇంటెలిజెంట్ మాత్రమే కాదు, బాగా కష్టపడే అమ్మాయి. ఖచ్చితంగా ఈ అమ్మాయి ఒక పెద్ద స్థాయికి వెళ్తుంది అంటూ తనలో తానే అనుకుంటాడు విక్రమ్ కుమార్. పవిత్ర గురించి ఆలోచిస్తూ ఉండగా సడన్ గా విక్రమ్కి ఒక ఐడియా వచ్చింది. అతను ఇమ్మీడియట్ గా రైటర్కి స్క్రిప్ట్ పేపర్స్ చూపిస్తూ, నాకెలా చెయ్యాలో అర్థమైంది. ఇదిగో ఇక్కడ దీని తర్వాత మధుశ్రీకి డైలాగ్స్ పెంచు. హా, ఇక్కడ కూడా యాడ్ చెయ్యి. హా, ఇప్పుడు సూపర్. చూద్దాం మధుశ్రీ కృష్ణదేవ్కి అపోనెంట్లా ఎలా చేస్తుందో అని అంటాడు. స్క్రిప్ట్ను చేంజ్ చేసే అధికారం, కొత్త డైలాగ్స్, కొత్త క్యారెక్టర్స్ యాడ్ చేసే హక్కు డైరెక్టర్కుంది. ఒకవేళ మధుశ్రీ పర్ఫార్మెన్స్ బాగుంటే తను చేస్తున్న చిన్న పాత్రను ఎక్స్టెండ్ చేసి తనను సపోర్టింగ్ రోల్లో పెట్టే ఆలోచనలో ఉన్నాడు డైరెక్టర్. పవిత్ర స్టేజ్ వైపుకి వెళ్తుండగా తనకు దామిని, రాజు ఎదురయ్యారు. అప్పటికే సెట్లో ఉన్న చాలా మందికి తెలుసు పవిత్రకి ఇలా జరగడానికి కారణం దామిని, సామ్రాట్లు కలిసి నాటకమాడుతూ రివెంజ్ తీసుకుంటున్నారు అని. దామిని తన పరువును కాపాడుకోవడం కోసం, మధుశ్రీ, నువ్వు వర్క్కి ఇంత తొందరగా వచ్చావు? నీ ఆరోగ్యం కుదుటపడిందా? నువ్వు బాగానే ఉన్నావు కదా అంటూ
కావాలనే మంచిదానిలా నటిస్తుంది. దామిని ఎంత గొప్పగా నటిస్తున్నా తనకు బెస్ట్ యాక్టర్ అవార్డు రాలేదేంటి అని మనసులో హేళనగా అనుకుంటూ తన బ్యాగ్లో నుండి ఒక రిసిప్ట్ను తీస్తుంది పవిత్ర. ఇంకా నయం, నేను చచ్చిపోలేదు. ఇదిగో నా మెడికల్ బిల్. తీసుకుని దానిలో ఉన్న 5400 రూపీస్ అమౌంట్ను నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చెయ్యి అని చెప్తుంది. పవిత్ర ఓపెన్ గా 5000 కోసం అడగడం చూసి దామిని షాక్ అవుతుంది. అది చాలా తక్కువ డబ్బు అయినా దామిని ఇచ్చేందుకు సిద్ధంగా లేదు. పవిత్ర వైపు చూసి వెటకారంగా నవ్వుతూ, మధుశ్రీ, నాకు తెలిసి సెట్లో ఉన్నప్పుడు ఇంజరీ జరిగింది కాబట్టి దానికి నాకు సంబంధం ఎలా ఉంటుంది? అయినా 5000 కోసం ఇలా బెగ్గర్లా అడుక్కుంటున్నావేంటి అంటూ నవ్వుతుంది. దామిని ఇలా చెప్తుందని పవిత్ర ముందే గెస్ చేసింది. తను నవ్వుకుంటూ దామిని చెవి దగ్గరికి వచ్చి, ఓ, నేను బెగ్గరైతే నేను వాడి పాడేసే వాటిని ఉపయోగించే నువ్వు ఏమవుతావు? అయినా నువ్విచ్చే మెడికల్ బిల్ నాకు అవసరం లేదు. పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది. వెళ్ళి నువ్వు నీ చెప్పులకి ఏదో పెట్టుకుని నన్ను మర్డర్ చేయడానికి ప్లాన్ చేశావని కంప్లైంట్ ఇస్తాను. ఈ విషయం అందరికీ తెలిస్తే ఏమవుతుందో నాకన్నా బాగా నీకే తెలుసు. హత్యా ప్రయత్నంలో జైలు పాలైన స్టార్ యాక్టర్ అంటూ హెడ్లైన్స్ వినాల్సొస్తుంది అంటూ పవిత్ర బెదిరిస్తుంది. పవిత్రకి కన్ఫామ్ గా తెలియదు, కాని దామిని చెప్పుల్లో ఏదైనా అమర్చుకుని తన్నిందేమో అని జస్ట్ గెస్ చేసింది. అందుకే తనను రెచ్చగొట్టి నిజం బయటికి రాబట్టడానికి ఇలా బెదిరించింది. దామిని వెంటనే కోపంతో, నీకెంత ధైర్యం పవిత్ర అంటూ అరుస్తుంది. హే కూల్, నాకేం భయం లేదు. ఎలాగో నేనొక పేరులేని చిన్న యాక్టర్ను. ఏదైనా జరగరానిది జరిగినా నేను కోల్పోవడానికి నా దగ్గర ఏమీ లేదు అని పవిత్ర ధైర్యంగా చెప్తుంది. పవిత్ర కళ్ళలో కనిపిస్తున్న ధైర్యం దామినీను వణికేలా చేస్తుంది. తను ఆల్రెడీ ఆ చెప్పులను పడేయాలని రాజుతో చెప్పింది. ఆ విషయం ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేసింది. అయినా ఎందుకో దామినీలో భయం మొదలైంది. ఒకవేళ పవిత్ర చెప్పినట్టే నిజంగా చేస్తే దామిని పరువు, మర్యాద, రెప్యుటేషన్ మొత్తం పాడవుతాయి. అందుకే కోపంతో రాజుకి డబ్బులు సెటిల్ చేయమని చెప్పి, మధుశ్రీ, నీ మెడికల్ బిల్ ఇస్తాను. నీతో గొడవ పడుతూ టైం వేస్ట్ చేయాలని నాకు లేదు అని కోపంగా చెప్తుంది. రాజు 5500 రూపీస్ పవిత్రకి ఇవ్వగానే పవిత్ర వెళ్లిపోవడానికి వెనక్కి తిరుగుతుంది. రాజు సడన్ గా తనను ఆపి, హే, చేంజ్ ఇవ్వు, మాకు 100 రూపాయలు ఇవ్వాలి అని అడుగుతాడు. చేంజ్ ఏంటి? నేను మీ వల్ల కోల్పోయిన టైంకి, పడ్డ మెంటల్ స్ట్రెస్ కి కాంపెన్సేషన్ అడగనందుకు సంతోషించండి. అయినా చీప్గా 100 రూపాయలు అడుక్కుంటున్నారు. మీరు బెగ్గర్సా అని హేళన చేసి పవిత్ర అక్కడి నుండి వెళ్లిపోతుంది. రాజు కోపంతో, దామిని, నీ సిస్టర్ను చూస్తే నాకు కోపం వస్తుంది అని గట్టిగా అరుస్తాడు. పవిత్ర వాళ్లకి ఎదురుగా సమాధానాలిస్తూ వాళ్లనే హేళన చేయడం రాజుకి నచ్చలేదు. దామిని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, ముందు మన పని మీద కాన్సంట్రేట్ చెయ్యి. డ్రాఫ్ట్ రెడీ అవ్వగానే సబ్మిట్ చేసేయ్. చిన్న చిన్న సైట్స్ నుండి మొదలుపెట్టు. పూర్తిగా ఇదంతా మనమే చేస్తున్నట్టు ఎవరికీ తెలియకుండా, ఎవరికీ అనుమానం రాకుండా చూసుకో అని రాజుతో ఏదో సీక్రెట్ విషయం గురించి డిస్కస్ చేస్తుంది. దామిని చెప్పిన ప్లాన్ ప్రకారమే రాజు కొంతమంది రిపోర్టర్స్ సహాయంతో వాళ్ల సీక్రెట్ మిషన్ ను స్టార్ట్ చేశాడు. పవిత్ర, ఇంకొంచెం టైం పడుతుందంతే. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో ఆలోచిస్తేనే జాలి వేస్తుంది. నీ మీద చల్లుతున్న బురదను ఎలా క్లీన్ చేసుకుంటావో చూస్తా. అసలైన రివెంజ్ ఇప్పుడే మొదలైంది అని మనసులో సంతోషంగా అనుకుంటుంది దామిని. ఆ రోజు షూటింగ్ స్మూత్ గా గడిచిపోయింది. షూట్ పూర్తి చేసుకుని పవిత్ర హీరో సినిమా జరుగుతున్న సెట్ కి వచ్చింది. కిరణ్ ఒక మర్డర్ సీన్ ను షూట్ చేస్తున్నాడు. అతను ఒక అమ్మాయిని కత్తితో పొడుస్తూ గదిలో ఏదో ఎవిడెన్స్ కోసం వెతుకుతున్నట్లు యాక్టింగ్ చేస్తున్నాడు. కిరణ్ యాక్టింగ్ నిజంగా చాలా సూపర్ గా ఉంది. అతని ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. అతను చూడ్డానికి నిజ జీవితంలో హీరోలాగా కనిపిస్తున్నాడు. కిరణ్ తన సీన్ను పూర్తి చేయగానే అతని అసిస్టెంట్ గీతిక ఒక టవల్ అందిస్తుంది. అతని చేతుల మీద
రక్తంలా కనిపిస్తున్న ఎరుపు రంగు మరకలను తుడుచుకుంటూ సడన్ గా చుట్టూ ఉన్న గుంపులో పవిత్రను గమనిస్తాడు. తన వైపుకి వెళ్తుండగా, కిరణ్, కొద్దిసేపట్లో ఒక ఇంటర్వ్యూ ఉంది, తొందరగా వచ్చి రెడీ అవ్వు అని గీతిక చెప్తుంది. అప్పటికే గుంపులో పవిత్రను గమనించిన గీతిక తను కిరణ్ను కలవడానికి వచ్చిందని గెస్ చేసింది. తనలాంటి సి క్లాస్ యాక్టర్తో కిరణ్ రిలేషన్లో ఉండడం ఆమెకి నచ్చలేదు. అందుకే వాళ్లను కలవనివ్వకుండా ఆపడానికి ట్రై చేసింది. కిరణ్ అతని మేనేజర్ను పట్టించుకోకుండా, ఓ, నా ఫ్రెండ్ వచ్చింది, జస్ట్ హలో చెప్పి వచ్చేస్తా అని చెప్పి పవిత్ర దగ్గరికి వచ్చాడు. హే మధుశ్రీ, నువ్వు హాస్పిటల్ నుండి ఎప్పుడొచ్చావ్? నువ్వు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నావనుకుని ఈరోజు వద్దామనుకున్నా అంటూ నవ్వుతూ పవిత్రను పలకరిస్తాడు కిరణ్. నువ్వు చాలా బాగా యాక్ట్ చేస్తున్నావు కిరణ్, వావ్, సూపర్ ఎక్స్ప్రెషన్స్ అంటూ పవిత్ర కిరణ్ను పొగుడుతుంది. కిరణ్ నవ్వుతూ థ్యాంక్స్ అని చెప్తాడు. పవిత్ర కొంచెం బాధగా ముఖం పెట్టి, హే కిరణ్, ఐఎమ్ సారీ, నాకు హెల్ప్ చేయడం వల్లే నువ్వు ఇబ్బందులో పడ్డావు. నా కారణంగా నీ మీద రూమర్స్ ఏర్పడి నీ ఫ్యాన్స్ అందరూ నీ గురించి నెగటివ్గా ఫీల్ అవుతున్నారు అంటూ చెప్తుంది. హే, అదంతా పట్టించుకోకు, ఇంకో 2-3 రోజుల్లో ఈ రూమర్స్ ను అందరూ మర్చిపోతారు. మళ్ళీ నా ఫ్యాన్స్ తిరిగొస్తారు, నువ్వు ఫీల్ అవ్వకు, ఇందులో నీ తప్పేమీ లేదు అంటూ కిరణ్ పవిత్రను కంఫర్ట్ చేస్తాడు. నాకు తెలుసు, కానీ నువ్వు విక్రమ్ గారితో గొడవ పడ్డావని విన్నాను. దానివల్ల నీ కెరియర్కి ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని భయంగా ఉంది. ఇదంతా నా వల్లే జరిగింది అంటూ పవిత్ర బాధపడుతుంది. కిరణ్ పుట్టినప్పటి నుండి బంగారంలో డబ్బు కట్టల మధ్య పెరిగిన వ్యక్తి కాబట్టి ఇతనికి ఇలాంటి విషయాల మీద ఎక్కువ పట్టింపు లేదు. తను నవ్వుతూ, ఏమీ కాదు, నేనదంతా పట్టించుకోను అని చెప్తాడు. ఒకవేళ కిరణ్ యాక్టర్ కెరియర్ ఇక్కడితోనే ముగిసిపోయినా అతనికి ఎలాంటి బాధ లేదు. అతనికి ఫ్యామిలీ బిజినెస్ ఉంది, అందులో వెళ్లి చేరితే కెరియర్ సెట్ అవుతుంది. కాబట్టి అతని కెరియర్ను స్పాయిల్ చేస్తారన్న భయం లేదు. పవిత్ర ఇమ్మీడియట్ గా కిరణ్ కి థ్యాంక్స్ చెప్తుంది. ఇంత జరిగాక కూడా కిరణ్ తనను ఏమనకుండా మంచి ఫ్రెండ్లా ట్రీట్ చేస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అయింది. పవిత్ర తన బ్యాగ్ నుండి దామిని ఇచ్చిన 5500 రూపీస్ తీసి కిరణ్ కి ఇస్తూ, థ్యాంక్స్, యాక్చువల్గా ఇది నాకోసం నువ్వు పే చేసిన బిల్ అని అంటుంది. కిరణ్ డబ్బుల్ని తీసుకోవడానికి వెనకాడుతూ, హే కమాన్, మనం మంచి ఫ్రెండ్స్ అన్నాక నీ డబ్బు నా డబ్బు ఏంటి? నువ్వైనా ఇవ్వడానికి ట్రై చేస్తే నా కోపం వస్తుంది అంటూ నవ్వుతూ బదులిస్తాడు కిరణ్. కిరణ్ కి ఇప్పటికే చాలా డబ్బుంది, అందుకే తన డబ్బును అతని ఫ్రెండ్స్ మీద ఉపయోగించడంలో తప్పు లేదని ఫీల్ అవుతాడు. కానీ నిన్నెలా పే చేయనిస్తాను నేను? నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు, ఇది నా కృతజ్ఞత అనుకో అంటూ పవిత్ర ఇవ్వడానికి ట్రై చేస్తుంది. కిరణ్ చాలా రిచ్ అని పవిత్రకి తెలుసు. అయినా అతను తన కోసం డబ్బులు కట్టడం పవిత్రకి నచ్చలేదు. కిరణ్ పవిత్ర మాటలు విని కాదనలేక ఫైనల్గా, సరే, ఒక పని చేద్దాం, డబ్బులివ్వడం వద్దు, కానీ నాకు మంచి ఫుడ్ను ట్రీట్ చేయి ఎప్పుడైనా, ఓకేనా? అప్పుడు కృతజ్ఞత తీర్చుకున్న సంతోషం నీకుంటుంది, ఫ్రెండ్కి హెల్ప్ చేసిన ఆనందం నాకు మిగులుతుంది, ఓకే అంటూ నవ్వుతూ అడుగుతాడు. ఉప్పినంత